బీహార్లో జరుగుతున్న బై ఎలక్షన్లో ప్రశాంత్ కిషోర్ గెలుపుకి చేరువగా ఉన్నాడు. ఇది బీహార్ రాజకీయాల్లో కీలక మలుపు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. అదేవిధంగా బీజేపీ ఈ మధ్యకాలంలో బలహీనపడుతోంది అని చెప్పడానికి కూడా ఇది రుజువు అని చెప్పి కొంతమంది వ్యాఖ్యానం చేస్తున్నారు. ఎందుకు ఇటువంటి వ్యాఖ్యానం చేస్తున్నారు, కారణాలు ఏమిటి తెలుసుకునే ముందు అసలు ఈ బంకీపూర్ నియోజకవర్గం గురించి, అక్కడ ప్రశాంత్ కిషోర్ గెలుపు గురించి కొన్ని వివరాలు చెప్తాను. బీహార్లో బంకీపూర్ స్థానానికి బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు. మొత్తం 30 రౌండ్లు ఉంటే ఇప్పటికే దాదాపు 22-23 రౌండ్లు అయినాయి. ఇప్పటికే 13,000 వరకు అతనికి ఆధిక్యత ఉంది. కాబట్టి అతను గెలవడానికి అన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ స్థానం నుంచి ప్రశాంత్ కిషోర్ దాదాపుగా గెలిచినట్టే. అధికారిక ప్రకటన రావడానికి ఇంకా టైం ఉన్నా కూడా మాట్లాడుకోవాల్సింది ఏమిటంటే, ప్రశాంత్ కిషోర్ గెలుపుకి ఎందుకు ఇంత ప్రాధాన్యత. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, ఉప ఎన్నికలో సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ రాష్ట్రంలో వాళ్ళే గెలుస్తారు. ఎందుకంటే వాళ్ళకి మంది మార్బలం ఉంటుంది, ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయగలరు. అందువల్ల ప్రస్తుతం బీహార్లో ఎవరున్నారు అధికారంలో? బీజేపీ ఉంది. కాబట్టి బీజేపీ అభ్యర్థి కాకుండా వేరే వాళ్ళు గెలవడం, ఆ వేరే వాళ్ళల్లో కూడా ఆర్జేడీ రంగంలో ఉంది యాక్చువల్గా. అయినా కూడా కొత్త పార్టీకి చెందినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇక్కడ గెలుపుకి చేరువలో ఉండటం అనేది ఆశ్చర్యకరం. రెండో పాయింట్, బంకీపూర్ నియోజకవర్గం బీజేపీకి ఎప్పటి నుంచో పెట్టని కోట. గతంలో ఇది పాట్నా వెస్ట్ కాన్స్టిట్యున్సీలో భాగంగా ఉండేది. తర్వాత 2008 ఆ ప్రాంతంలో పునర్వ్యవస్థీకరణ అయింది కదా, అప్పుడు ఏర్పడింది కొత్తగా బంకీపూర్ నియోజకవర్గం. అంతకుముందు పాట్నా వెస్ట్లో ఒక భాగంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత కొత్త నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత కూడా ఇది ఎప్పుడూ బీజేపీ అభ్యర్థులనే ఎన్నుకుంది. అంటే దాదాపు 30 ఏళ్ళ నుంచి బీజేపీయే గెలుస్తోంది ఈ నియోజకవర్గంలో. సో అటువంటి కోటని కూల్చడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇక మూడవది, ఈ నియోజకవర్గం స్వయంగా బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్కి చెందింది. నితిన్ నబీన్ అంటే నితిన్ నవీన్ అని, అక్కడ వాక్ బదులుగా బా పలుకుతారు. నితిన్ నవీన్ ప్రస్తుతం బీజేపీకి జాతీయ అధ్యక్షుడు తెలుసు మనకి. ఈ గడిచిన 30 ఏళ్ళలో సగం టైము నితిన్ నవీన్ గారి తండ్రి, ఆయన పేరు నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా, ఆయన ఎమ్మెల్యేగా ఉంటే ఆ తర్వాత నుంచి కూడా నితిన్ నవీనే ఎమ్మెల్యేగా ఉన్నాడు. నితిన్ నవీన్ ఈ మధ్యకాలంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత పార్టీ అతన్ని రాజ్యసభకు పంపించింది. ఆ నేపథ్యంలో ఆయన ఈ బంకీపూర్ సీటుకి రాజీనామా ఇచ్చాడు. అయినా కూడా ఇది వాళ్ళ ఫ్యామిలీ సీట్ లాంటిది, అందువల్ల చాలా ఆషామాషిగా గెలుస్తారు ఎవరిని పెట్టినా అనుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియోజకవర్గంలో ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్థి ఓడిపోతున్నాడన్నమాట. ఇక ఈ విజయం ప్రశాంత్ కిషోర్కి, ఆయన జన్ స్వరాజ్ పార్టీకి ఒక గొప్ప మలుపుగా చెప్పాలి. అందరికీ తెలుసు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా ఆయనకి పేరుంది. కానీ అటువంటి వ్యక్తి తాను మాత్రం రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత విజయం సాధించలేకపోయాడు అనేటువంటి అపప్రధని మూటగట్టుకున్నాడు. ఇప్పుడు ఈ గెలుపుతోటి ఆ అపప్రధ కొంతవరకు తొలగిపోతుంది. ప్రశాంత్ కిషోర్కి చాలా చరిత్ర ఉంది ఎన్నికల స్ట్రాటజిస్ట్గా. 2012లో మొదటిసారిగా గుజరాత్లో బీజేపీ గెలుపులో అతను పాత్ర వహించాడు. అప్పుడు అక్కడ నరేంద్ర మోడీ గారే ముఖ్యమంత్రి. ఆ తర్వాత 2014లో ప్రైమ్ మినిస్టీరియల్ క్యాండిడేట్గా నరేంద్ర మోడీ గారు ఉంటే ఈ చాయ్ పే చర్చ లాంటి కార్యక్రమాలను పెట్టి ఆయన చాలా పాపులరైజ్ చేశాడు అని చెప్తారు. అంటే 2014 ఎన్నికల్లో కూడా పనిచేశాడు ప్రశాంత్ కిషోర్. ఆ తర్వాత 2017లో పంజాబ్లో అమరీందర్ సింగ్, ఆయన కాంగ్రెస్ పార్టీ, ఆ ప్రభుత్వాన్ని తీసుకురావడంలో ఆయన పాత్ర ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో 2018లో జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ఢంకా బజాయించి మరీ గెలిచింది కదా, అందులోనూ ప్రశాంత్ కిషోర్ పాత్ర ఉంది. అదేవిధంగా ఢిల్లీలో 2020లో అరవింద్ కేజ్రీవాల్ని అధికారంలోకి తీసుకురావడంలో కూడా ఈయన పనిచేశాడు. 2021లో వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా ఈయనే కారణంగా చెప్తారు. అదేవిధంగా 2021లో తమిళనాడులో పనిచేశాడు డిఎంకేకి, అంటే ఎంకే స్టాలిన్ గారి పార్టీకి. అప్పుడు కూడా డిఎంకే పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రకంగా ప్రశాంత్ కిషోర్కి చాలా అనుభవం ఉంది. ఇంతమందిని గెలిపించాడు ఆయన. కానీ ఇంతమందిని గెలిపించిన ప్రశాంత్ కిషోర్ 2024లో సొంతంగా పార్టీ పెట్టుకున్న తర్వాత ఘోరంగా ఓటమి పాలయ్యాడు.
2025లో బీహార్‌లో ఎన్నికలు జరిగినాయి. అసెంబ్లీ ఎన్నికలు. మొత్తం 242 సీట్లు ఉన్నాయి బీహార్‌లో. అందుకు గాను 238 సీట్లలో ఆయన పోటీ చేశాడు. ఆయన పార్టీ జనస్వరాజ్ పార్టీ పోటీ చేసింది. పోటీ చేస్తే ఒక్క సీటు కూడా రాలేదు కదా! చాలా చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కూడా కోల్పోయారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, అటువంటి ఓటమి సంభవించినా కూడా ప్రశాంత్ కిషోర్ వెనకడుగు వేయలా. ఇక చాలులే ఈ రాజకీయాలని చెప్పి చక్కగా మనం ఎలక్షన్ స్ట్రాటజిస్ట్‌గా ఉంటే డబ్బులు సంపాదించుకోవచ్చు, పేరు వస్తుందని చెప్పి అనుకోలేదు. ఆ తర్వాత చాలామంది అడిగారు ఆయన్ని. అడిగినా కూడా వెళ్ళలా. పరోక్షంగా 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సలహాలు ఇచ్చారు, సంప్రదింపులు చేశారు అని మాత్రం వార్తలొచ్చినాయి అప్పట్లో. అంతకుమించి ఆయన బీహార్‌ను వదిలైతే వెళ్ళలేదు. అక్కడే ఉండి రాజకీయ కార్యకలాపాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ బంకీపూర్ నియోజకవర్గం నుంచి ఈ బై ఎలక్షన్‌లో పోటీ చేశాడు. ఇప్పుడు ఈ తాజా విజయంతోటి ప్రశాంత్ కిషోర్ బీహార్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు. ఇక ఈ గెలుపు ప్రశాంత్ కిషోర్ భవిష్యత్ రాజకీయాలకి ఎంత కీలకమో ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి ఈ ఓటమి అంత ఎదురు దెబ్బ అనేది చాలామంది అభిప్రాయం. ఎందుకంటే దేశంలో బీజేపీ వ్యతిరేకత ఇవాళ ఒక స్థాయికి చేరింది అని చెప్పి చాలామంది భావిస్తున్నారు. మొన్నటి జంతర్ మంతర్ ఆందోళన తర్వాత మరి తప్పనిసరి పరిస్థితుల్లో మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయించాల్సి రావడం, ఈ పరిణామాలన్నీ కూడా బీజేపీని బలహీనపరిచినాయి ప్రజల దృష్టిలో. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ప్రభ కూడా మసకబారుతోంది అనే అభిప్రాయం వ్యాపించింది. ఇప్పుడు మరి బంకీపూర్లో బీజేపీకి పెట్టని కోట అయినటువంటి నియోజకవర్గంలో ఈ ఓటమి దీనికి ఒక రుజువు అన్నట్టుగా కనిపిస్తోంది. ఇంకొక మాట కూడా చాలామంది చెప్పేది ఏమిటంటే, ఈ జంతర్ మంతర్ ఆందోళన తర్వాత జెన్జీ చాలా యాక్టివ్ అయిందని. జెన్జీ అంటే ఏంటి? 1997 తర్వాత పుట్టినవాళ్ళు. అంటే 18 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉన్నవాళ్ళు అన్నమాట. సో ఈ జనరేషన్లో చైతన్యం బాగా పెరిగింది. వాళ్ళ చైతన్యం కారణంగానే మరి మొన్న జంతర్ మంతర్ ఆందోళన సందర్భంగా బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. మళ్ళీ ఇప్పుడు ఈ బంకీపూర్ నియోజకవర్గంలో ఓటమికి కూడా అదే కారణం. సో ఆ విధంగా దేశవ్యాప్తంగా జెన్జీలో చైతన్యం వస్తోంది అనేటువంటి వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి ఇప్పుడు. అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, బీజేపీకి ఇటువంటి ఆటుపోట్లు ఏమీ కొత్తవి కావు. గతంలో కూడా చాలాసార్లు ఇట్లాగే కొన్ని సెట్ బ్యాక్స్ ఎదురైనప్పుడు ఇంకేముంది బీజేపీ పని అయిపోయింది అని చెప్పి చాలామంది వ్యాఖ్యాతలు అన్నారు. కానీ అది విజువల్ థింకింగ్గానే మిగిలిపోయిన విషయం తెలుసు మనకి. ఇప్పుడు కూడా దేశంలో మొత్తం 3 ఉప ఎన్నికలు జరిగినాయి అసెంబ్లీలకి. అందులో బంకీపూర్ ఒకటి అనుకోండి. అందులో బీజేపీకి ఓటమి. మధ్యప్రదేశ్లో దాతియా, ఇక్కడ గతంలో కాంగ్రెస్ గెలిచింది, ఇప్పుడు కూడా బహుశా కాంగ్రెసే గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా గుజరాత్లో మంజల్పూర్లో గతంలో బీజేపీ గెలిచింది, ఇప్పుడు కూడా బీజేపీయే గెలవబోతోంది. కాబట్టి మొత్తంగా ఈ ఉప ఎన్నికల కారణంగా బీజేపీ బలహీనపడింది అని చెప్పలేము. అయితే తాను పరిపాలిస్తున్నటువంటి బీహార్లో, అందులోనూ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నితిన్ నవీన్ గారి సొంత నియోజకవర్గం, ఆయన కుటుంబానికి ఎంతో పలుకుబడి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి నియోజకవర్గంలో ప్రశాంత్ కిషోర్ లాంటి కొత్త పార్టీ నాయకుడు గెలవడం అనేది మాత్రం ఖచ్చితంగా విశేషంగా చెప్పుకోవాల్సిందే.